రిలాక్స్ కోసం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము, దాన్ని ఆ వీడియోలను తీసి ఫేస్బుక్లో వాట్సాప్లలో ఫార్వర్డ్ చేయడం అనేది మనల్ని మానసికంగా చాలా క్షోభకు గురి చేసింది. దీని మీద అతనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అరుణజ్యోతి. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మేము యోగా అనేది మా ఆరోగ్యం కోసం మేము స్వచ్ఛందంగా వస్తున్నాము. ఇక్కడ కొన్ని కోలాటము, భజన, తర్వాత సేవా కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమాల వల్ల మాకు మానసిక ఆనందం వస్తుంది, దేశానికి సేవ చేస్తామని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. ఇందులో ఎవరి ప్రోత్బలం ఏమీ లేదు. ఆనంద్ గురువు చెందిన కామక్రీడలు అవన్నీ రాయడం అనేది అసభ్యకరము. ఒకటి అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పైగా ఇంకోటి ఆడవాళ్ళ మీద అనేది ఒక పర్సనల్ వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక వితౌట్ ప్రూఫ్ అనేది పెట్టాల్సిన అవసరమే లేదు. వితౌట్ ప్రూఫ్ అట్లా చేసి మా క్యారెక్టర్ మీద నింద వేయాల్సిన అర్హత అతనికి లేనే లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేము కోర్టులో కూడా పిటిషన్ వేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ నేను యోగాకు రావడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. అన్నీ నాకు లో బీపీ, మైగ్రేన్ అవన్నీ ఉన్నాయి. నేను బరువు కూడా తగ్గినాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు పంపించడం ఇది ఇట్లా పెట్టడం వలన మేము చాలా బాధపడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి చాలా కష్టం. ఇట్లా మాట్లాడుతున్నాను, మీరు చర్య తీసుకోవాలా, అందుకు నేను కోరుకుంటున్నాను. క్లాస్లో ఇట్లా అసభ్యమైన మాటలు మాట్లాడడం ఆయన బాగలేదు, అది నాకు నచ్చలేదు. మా ఇంట్లో వాళ్ళు పంపించడమే మాకు చాలా కష్టంగా ఉంది. కానీ ఇట్లా పెట్టడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. మా బంధువులు, మా పిల్లలు ఇట్లా పోవడం వల్ల ఇట్లా బాధపడుతున్నారు. దీని గురించి మీరు చర్య తీసుకోవాలని మేము చాలా కుంగిపోతున్నాం, మేము బాధపడుతున్నాము. మీరు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు సులోచన. ఆనంద్ గురూజీతో మాకు చాలా 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. మేము ఆనంద్ గురూజీ ద్వారా 1 గంట సేపు వచ్చి యోగాసనాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాము. చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఆయన మీద అతను చెప్పడము, కామక్రీడలని చెప్పడము అసభ్యంగా ఉంది. ఇది తప్పు, చాలా తప్పు. మేము దాన్ని చాలా ఖండిస్తున్నాము. మీరు దీన్ని చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేమందరం ధర్నా చేయాల్సి వస్తుంది. మీరు చాలా శ్రద్ధగా చర్యలు తీసుకోవాలి, అర్జెంటుగా దీన్ని టేకప్ చేయాలని కోరుతున్నాము. ఓం శాంతి. నేను 2 సంవత్సరాలుగా యోగా సాధనకు వస్తున్నాను. దీంట్లో భాగంగా కోలాటము, అరబిక్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటున్నాము. ఇలాంటివి వీడియోలన్నీ పోస్ట్ చేసి మా మీద అశ్లీలంగా మాట్లాడుతూ చాలా చెత్త ప్రచారాలు చేస్తున్నాడు. ఇట్లాంటి చెత్త వాళ్ళను మీరు కంప్లైంట్ తీసుకొని తగిన చర్య తీసుకొని పనిష్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు ఏదన్నా మేము ధర్నా కూడా సిద్ధంగానే ఉన్నాం. ఇలాంటి రాతలు రాసిన వాళ్ళని మేము క్షమించాము. ఇప్పుడిప్పుడే మేము కొంచెం బయటకు వచ్చి ఏదో మా హెల్త్ కోసము చేసుకుంటున్నాము. ఇలాంటి మాటల వల్ల మాకు సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. ఎంఎస్కేగా పనిచేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా మన మున్సిపల్ పార్క్లోని యోగా సెంటర్లో యోగాభ్యాసం చేయడానికి రోజు మేము వెళ్తుంటాము. ఇతను ఎవరో ఈ మధ్య ఫేస్బుక్లో ఏటీజెడ్ బాబు అనే వ్యక్తి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మా ప్రైవేట్ వీడియో, మేము ఏరోబిక్ డ్యాన్స్ అభ్యాసం చేస్తున్న ప్రైవేట్ వీడియో ఫేస్బుక్లో పెట్టి ఇలాగా తప్పుడుగా వెనక పోస్టులు అవి పెట్టి యోగా అభ్యాస కేంద్రంలో కామక్రీడలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. ఇది ఎంతవరకు సమంజసము? ఇప్పుడు మా కుటుంబ వ్యక్తులు కానీ, కుటుంబంలో వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కూడా ఈ ఆడవాళ్ళకు సంబంధించి ఇలాంటి పోస్టులని పెట్టడం ఏమన్నా సమంజసమేనా? మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా అతని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆడవాళ్ళ మీద ఇలా మెసేజ్ పెట్టడం చాలా అమానుషము. మీరు ఏదైనా వ్యక్తిగతంగా ఇట్లా ఆడవాళ్ళ మీద రావడం చాలా దారుణం. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఇట్లా పెట్టడం అనేది మేము అసలు ఖండిస్తున్నాం. ఎట్లయినా సరే మీరు ఏం చర్యలు తీసుకొని అట్లా కఠినంగా శిక్షించాల్సిందే. ఒకరు పెట్టాలంటే ఇంకా మనం ఒకరు అట్లా ఫాలో అవుతూ ఉంటారు.